శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం ప్రభాత పూజల అనంతరం సంప్రదాయం ప్రకారం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేసాం. శాంతి పర్వంలో కూడా 278 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 279వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు సాయినాథ महाराज की जय. युधिष्ठिर उवाच धन्या धन्या इति जनाः सर्वेस्मान् प्रवदन्त्युत न दुःखिततरः कश्चित् పుమానస్మాభిరస్తిహ. ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు, తాతయ్య, జనులందరూ కూడా మమ్మల్ని ధన్యులు ధన్యులు అంటుంటారు, కానీ అసలు మాకన్నా ఎక్కువ దుఃఖం పొందినవాడు ఎవడన్నా ఉన్నాడా? లోక సంభావితైర్దుఃఖం యత్ప్రాప్తం కురు సత్తమ ప్రాప్య జాతిం మనుష్యేషు దేవైరపి పితామహ. పితామహ, మేము దేవతల వల్ల ఈ లోకంలో జన్మించాం, జనులందరి మన్ననలు పొందాం, అయినా మాకు ఇంత దుఃఖం కలిగింది. కదా వయం కరిష్యామః సన్యాసం దుఃఖ సంజ్ఞకం దుఃఖమేతత్ శరీరాణం ధారణం కురు సత్తమా. ఓ కురుకుల ప్రముఖ, దుఃఖనాశకమైన ఈ సన్యాసం మేము ఎప్పుడు స్వీకరిస్తామో కదా. ఈ శరీరం ధరించడమే దుఃఖం అనిపిస్తుంది. విముక్త సప్తదశభిః హేతుభూతైశ్చ పంచభిః ఇంద్రియార్జైర్గుణైశ్చైవ అష్టాభిశ్చ పితామహ న గచ్చంతి పునర్భావం మునయ సంసితవ్రతా కదా వయం గమిష్యామః రాజ్యం హిత్వా పరంతప. మహానుభావ, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాల 5, ఇక ప్రాణం 1, మనస్సు బుద్ధి, ఇవి మొత్తం కలిసే 17 తత్వాలు. ఇక కామ క్రోధ లోభ భయ స్వప్నాలు 5, సంసార హేతువులు శబ్దాదులు 5, త్రిగుణాలు 3, పంచభూతాలు అవిద్య అహంకార కర్మలు మొత్తం 38 తత్వాలు. తీవ్ర తపస్సు చేసిన మునులు ఈ తత్వాల నుండి విముక్తులై పునర్జన్మని పొందరు. మేము కూడా రాజ్యం విడిచి ఈ స్థితిని ఎప్పుడు పొందుతామో కదా. భీష్మఉవాచ నాస్త్యనంతం మహారాజా సర్వం సంఖ్యానగోచరః
పునర్భావోపి విఖ్యాత నాస్తి కించిదిహాచలము. విష్ణువు వారు చెప్తున్నాడు, రాజా, దుఃఖం అనేది అనంతమైంది కాదాయా, అంటే ఎప్పుడు ఉండేది కాదు, అది దానికి అంతం ఉంటుంది. పునర్జన్మ కూడా నశిస్తుంది. ఏ వస్తువు కూడా స్థిరమైంది కాదు సుమా. నచాపి మన్యసే రాజన్ ఏష దోష ప్రసంగత ఉద్యోగాదేవ ధర్మజ్ఞ కాలేనైవ గమిష్యధా. ఐశ్వర్యం, రాజ్యం దోషమని, అది మోక్షానికి ప్రతిబంధకమని అనుకోకూడదయ్యా. తప్పనిసరిగా నువ్వు అనుకున్నట్లుగా అతి త్వరలోనే మీరు మోక్షం పొందుతారు. నేసేయం సతతం దేహి నృపతే పుణ్యపాపయో తత ఏవ సముద్ధేన తమసా రుజ్యతే పిచ. జీవుడు పుణ్యపాపాలు అనుభవించడంలో స్వతంత్రుడు కాదు. ఆ పుణ్యపాపాల వలన రాగద్వేషాలనే అంధకారంలో కప్పబడతాడు. యథాంజనమయో వాయు పునర్మాన శిలన్రజ అనుప్రవేశ తద్వర్ణ దృశ్యతే రంజయన్ దిశ తథా కర్మఫలైర్దేహి రంజిత తమసావృత వివర్ణో వర్ణమాశ్రిత్య దేహేషు పరివర్తతే. అంధకారంలో నిండిన వాయువు మనస్సిలా చూర్ణంలో ప్రవేశించి అన్ని దిక్కులు రంగులతో నిండినట్లు చూపిస్తుంది. అంటే సహజంగా వర్ణం లేని జీవుడు అజ్ఞానంతో కప్పబడి కర్మఫలాలతో కలిసి శరీర ధర్మాలు పొంది ప్రాణుల శరీరాల్లో సంచరిస్తూ ఉంటాడు. జ్ఞానేన హి యదా జంతు అజ్ఞాన ప్రభోంతమ వ్యపోహోతి తదా బ్రహ్మ ప్రకాశితి సనాతనం. అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని జీవుడు తత్వజ్ఞానంతో తొలగించుకుంటే అప్పుడు అతని హృదయంలో సనాతన బ్రహ్మ ప్రకాశిస్తాడు. అయత్న సాధ్యం మనయో వదంతి ఏ చాపి అయత్న సాధ్యం మనయో వదంతి ఏ చాపి ముక్తాస్త ఉపాసితవ్యా త్వయా చ లోకేన చ సమరేణ తస్మాన్ నమస్యామి మహర్షి సంఘాన్. బ్రహ్మప్రాప్తి కర్మరూపయత్నంతో సాధ్యం కాదు. ఈ విషయం మునులు చెప్పారు. అంచేత దేవతలు జగత్తుతో పాటు నువ్వు కూడా ఆ మునులను ఉపాసించాలయ్యా. అంచేత మహర్షి సంఘాలకు నమస్కరిస్తున్నాను. అస్మిన్నర్థే పురాగీతం శృణుష్వైకమనా నృప యథా దైత్యేన వృత్రేణ భ్రష్టైశ్వర్యేణ చేష్టితం నిర్జితేన సహాయేన హృతరాజ్యేన భారత అశోచత శత్రు మధ్య బుద్ధిమాస్తాయ కేవలం. ఈ విషయంలో పూర్వం వృత్రుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విను. పూర్వం ఈ వృత్రాసురుడు ఓసారి యుద్ధంలో ఓడిపోయి ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు, అసహాయుడయ్యాడు. దేవతల చేత రాజ్యం అపహరించబడింది. శత్రుమధ్యంలో నిరాసక్తంగా చింతాశూన్య బుద్ధితో ఉన్నాడు. భ్రష్టైర్యం పురావృత్రం ఉశనావాక్యమబ్రవీత్ కాచిత్ పరాజితస్యాజ్ఞానం వ్యధాతే స్థితానవ. రాజ్యం పోయిన వృత్రాసుని చూసి శుక్రాచార్యుడు ఆయన గురువుగారు అన్నాడు, పరాజయం పొందిన నీకు ఏ వ్యధ లేదు కదా. వృత్ర ఉవాచ సత్యన తపసా చైవ విజిత్వా సంశయమ్యహం న శోచామి న హృష్యామి భూతానాం గతిం. అప్పుడు ఉత్తరాసుడు అన్నాడు, సత్యంతో తపస్సుతో ప్రాణుల జనన మరణాలని నిశ్చయంగా తెలుసుకోవడం వల్ల నేనటు
సంతోషించను, ఇటు దుఃఖించను, రెండూ చేయను. కాల సంచోదిత జీవ మధ్యంతి నరకే వశ పరితుష్టాని సర్వాణి దివ్యాన్యాహుర్మనీషిణ. యుగానురూపంగా కాల ప్రేరితులై జీవులు కొందరు తమ పాప కర్మల వల్ల నరకంలో మునిగిపోతారు. కొందరేమో పుణ్యకర్మల వల్ల స్వర్గం చేరి ఆనందిస్తారు అని జ్ఞానులు చెప్తారు. క్షపయిత్వాతుతం కాలం గణితం కాంచోదిత పాపశేషేన కాలేన సంభవంతి పునః పునః. అలా నరకంలోను లేదా స్వర్గంలోను కర్మఫలం అనుభవించాక, అంటే పాపం చేస్తే నరకానికి పోయి అలా అనుభవిస్తారు పాపఫలాన్ని, పుణ్యం చేస్తే స్వర్గానికి పోయి పుణ్యఫలం అనుభవిస్తారు. మరి అలా అనుభవించాక ఇంకా కొంచెం మిగిలి ఉంటుందిట. అందువల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. చాలామందికి డౌట్ వస్తుంది కదా, డౌట్ క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు, పాపం చేస్తే నరకానికి పోతారు, మళ్ళీ ఎందుకు పుడతారు అని చాలామందికి డౌట్ వస్తుంది. కొంచెం మిగిలి ఉంటుంది, అది మొత్తం పోదుట. ఆ మిగిలింది అనుభవించడానికే పుడతారట మళ్ళీ. తిర్యజ్ఞో నిస్సహస్రాణి గత్వా నరకమేవ చ నిర్గచ్చన్ చవసా జీవా కామబంధన బంధన. కామపాశాలతో బంధింపబడి వివసులైన జీవులు వేల సార్లు పశుపుక్షాదులుగా పుట్టి నరకంలో పడి అనుభవించిన తర్వాత బయటపడతారు. జంతువునాం నరజన్మ దుర్లభ అంటారు. మనం కూడా జంతువులవే. కాబట్టి పశుపక్షాదులుగా పుట్టడం అంటే మనం కూడా అన్నమాట, అందులో ఒకళ్ళం. అర్థమైందా? నరకంలో పడి అనుభవించిన తర్వాత మళ్ళీ బయటపడతారు. ఆ పుణ్యఫలమో పాపఫలమో రెండింటిలో ఏదో ఒకటి అనుభవించి మళ్ళీ బయటపడతారు. శేషం ఉంటుంది కదా, శేషఫలం కొంచెం మిగిలింది. ఏవం సంసరమాణాని జీవాన్యహమదృష్టవాన్ యథా కర్మ తథా లాభ ఇది శాస్త్ర నిదర్శనం. ఇలా తిరుగుతూ ఉంటారు జీవులు, పుట్టడం చావటం, పుట్టడం చావటం. ఇదంతా వృత్రాసుడు చెప్తున్నాడు. ఎవరికి? శుక్రాచార్యులు, గురువు గారికి. ఏమయ్యా, నువ్వు ఓడిపోయావు కదా, నీకు ఏ బాధ లేదా అంటే దాన్ని సమాధానంగా చెప్తున్నాడు శుక్రాచార్యుడు. ఈ వృత్తాంతాన్ని ఎవరెవరికి చెప్తున్నారు? ధర్మరాజుకి. ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా భీష్ముల వారు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు. నేను జ్ఞానంతో ఈ విషయాన్ని గ్రహించాను. కర్మను అనుసరించే ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. తిర్య గచ్చంతి నరకం మానుష్యం దైవమేవ చ సుఖదుఃఖే ప్రియ ద్వేష చరిత్వా పూర్వమేవ. ప్రాణులు సుఖదుఖాలని ప్రియాప్రియాలని పొందుతూ కర్మానుసారంగా నరకాన్ని, పశుపక్షాది శరీరాల్ని, మానవ దివ్య శరీరాల్ని పొందుతూ ఉంటారు. కృతాంత విధి సంయుక్త సర్వోలోక ప్రపంచతే గతం గచ్చంతి చాధ్వానాం సర్వభూతాన్ని సర్వదా. తాము చేసుకున్న కర్మలను అనుసరించి, విధి విధానాన్ని అనుసరించి లోకమంతా సుఖదుఖాలు పొందుతుంది. ప్రాణులన్నీ నడిచిన దారిలోనే వెళుతూ ఉంటాయి. కాల సంఖ్యాన సంఖ్యాతం సృష్టి స్థితిపరాయణం తం భాషమానం భగవాన్ వసనా ప్రత్యభాషిత ధీమాన్ దుష్ట ప్రలాపాంస్త్వం తాతకస్మాత్ ప్రభాషసే. కాలనామంతో ప్రఖ్యాతుడై సృష్టి స్థితి పరాయణుని గురించి చెబుతున్న వృత్రాసుడితోటి శుక్రుడు ఇలా అన్నాడు, నీవు బుద్ధిమంతుడు అయినా ఇలా దుష్ట ప్రలాపాలు ఎందుకు చేస్తున్నావు? ఎవరు? గురువుగారు అంటున్నారు. ఆయన చెప్పిందంతా దుష్ట ప్రలాపం అని చెప్తున్నాడు. వృత్ర ఉవాచ ప్రత్యక్షమే తద్భవతః తథాన్యేషాం మనీషిణాం మయా యజ్ఞై అలుబ్ధేన పురా తప్తం మహత్తపః.
నేను పూర్వం జయకాంక్షతో ఘోర తపస్సు చేశాను. అది మీకు బుద్ధిమంతులకు అందరికీ తెలుసు. గంధానాదాయ భూతానాం రసాంశ విధానపి అబద్ధంతీన్ ప్రమాక్రమ్య లోకాన్వయీ స్వేన తేజ. దాంతో నా తేజస్సుతో ముల్లోకాలు ఆక్రమించి పెరిగాను. సకల ప్రాణుల గంధాలని రసాలని బలవంతాన గ్రహించాను. జ్వాలామాలా పరిక్షిప్త వైహాస చరస్తద అంటే ఇంద్రుడు ఓడించకముందు ఈయన ఓడించాడు వాళ్ళందరినీ, వృతరాసుడు. అదే చెప్తున్నాడు అనమాట. సకల ప్రాణుల గంధాలని రసాలని బలవంతంగా గ్రహించాను. జ్వాలామాలా పరిక్షిప్త వైహాస చరస్తద అజేయ సర్వభూతానాం ఆసం నిత్యమభేతభి. అగ్నిజ్వాలలతో నిండిన శరీరంతో నిర్భయంగా ఆకాశంలో సంచరిస్తూ ప్రాణులన్నిటికీ జయింపశక్యం కాని వాణ్ణయ్యాను నేను. ఐశ్వర్యం తపసా ప్రాప్తం భ్రష్టం తచ్చ స్వకర్మభి ధృతిమాస్తాయ భగవాన్ నశోచోమి తతస్థోహం మహాత్మా. తపస్తో నేను ఐశ్వర్యం పొందాను. నేను చేసిన కర్మలతో మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నాను. అంచేత అప్పటి నుండి ధైర్యం పొంది నేను విచారించడం లేదయ్యా, అంటే దుఃఖించడం లేదు నేను రాజ్యం పోయినందుకు. యూత్సనా మహేంద్రేనా పుంసా సార్థ మహాత్మ తతో మే భగవాన్ దృష్ట హరినారాయణ ప్రభు. ఎవరో కాదు, ఉత్తరాసుడు సోదరుడే. కశ్యప ప్రజాపతికి దేవతలు రాక్షసులు కూడా పుట్టారు. ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు, అంతే కదా. లోకంలో కొట్టుకుంటేది ఎవరయ్యా అంటే అన్నదమ్ములే, అవునా కదా. అదే సంగతి. ఓసారి గెలిచాను, ఓసారి ఓడాను, నాకేమీ సంతోషం లేదు, దుఃఖం లేదు, నేను చెప్పేది నిజం అంటున్నాడు గురువుగారితో. ఎవరు? ఉత్తరాసుడు. రాక్షసులకు గురువు ఎవరు? శుక్రాచార్యులు వారు కదా. యూత్సునా మహేంద్రేణ పుంసా సార్థం మహాత్మన తతో మే భగవాన్ దృష్ట హరి నారాయణ ప్రభు. మహాత్ముడైన ఇంద్రుడితో నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడికి సాయం చేయడానికి వచ్చి నారాయణుడు నాకు కనిపించాడు. వైకుంఠ పురుషోహనంత శుక్లో విష్ణు సనాతన ముంజకేశో హరిస్మశ్రు సర్వభూత పితామహ. ఆ ప్రభువు వైకుంఠవాసి, అనంతుడు, శుక్రుడు, విష్ణువు, సనాతనుడు, ముంజకేశుడు, హరిస్మశ్రుడు, సర్వభూత పితామహుడు ఆయన. ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. మానంతు తస్య తపసః సావశేషమిహాస్తి వై యదహం ప్రస్తుమిచ్చామి భగవన్ కర్మణః ఫలం. నేను అప్పుడు చేసిన తపఫలం కొద్దిగా మిగిలి ఉంటుంది, అందుకే ఆ కర్మల ఫలం ఏమిటో ప్రశ్నించాలి అనుకుంటున్నాను. ఐశ్వర్యం వై మహద్బ్రహ్మ వర్ణే కస్మిన్ ప్రతిష్ఠితం నివర్తతే చాపి పునః కథమైశ్వర్యం ఉత్తమం. ఐశ్వర్య రూపుడైన మహద్బ్రహ్మ ఏ వర్ణంలో నిలిచి ఉంటాడు? ఆ ఉత్తమ ఐశ్వర్యం ఎలా తొలగిపోతుంది? కస్మాత్ భూతాని జీవంతి ప్రవర్తంతే తథా పునః కిం వా ఫలం పరంపరాప్యం జీవంతిష్టతి శాశ్వత. ప్రాణులు ఎందుకు జీవిస్తాయి? ఎందుకు కర్మలు చేస్తాయి? జీవుడు ఏ ఫలం పొంది శాశ్వతంగా నిలుస్తాడు? కేన వా కర్మణ శక్యం అధజ్ఞానేన కేన వా తదవాప్తం ఫలం విప్ర తన్మే వ్యాఖ్యాతుమర్హసి. విప్రోతమ, ఏ కర్మతో ఏ జ్ఞానంతో ఆ ఫలం కలుగుతుంది? ఈ విషయం వినటానికి నేను అర్హుణ్ణైతే మీరు చెప్పండి గురువుగారు అంటూ శుక్రాచార్యుని ప్రార్థిస్తున్నాడు. ఇతీదముక్త స మునిస్తదానీం ప్రత్యాహయత్తత్ శృణు రాజసింహ మయోక్షమానం పురుషర్షభత్వం అనన్యచిత్త సహ సోదరీయై. ధర్మజ, ఉత్తరాసుడు ఇలా అడిగితే శుక్రుడు ఏం చెప్పాడో దాన్ని నీకు చెప్తాను, సోదరులతో కలిసి శ్రద్ధగా విను అన్నాడు. అది 280వ అధ్యాయంలో చెప్పారు. రేపు చెప్పుకుందాం దాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.